నియోజకవర్గం పరంగా తీసుకుంటే ఇప్పుడు కేశవ్ గారు మీ ప్రత్యర్థి అయిన పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ప్రభుత్వం చిల్లి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అప్పుడు ప్రజలకు మీరేం సమాధానం చెప్పబోతారు? అభివృద్ధి చేస్తే మంచిదే కదా, మా నియోజకవర్గం అభివృద్ధి జరగాలని మేము ఇప్పుడు మొన్నటి రోజు నేను పెద్ద దీక్ష చేశా. ఉరవకొండ ఎంత ఘోరంగా ఉందంటే దాదాపు 6,000 మంది ప్రజలు వచ్చింటే ఉరవకొండ అంతా అదే చర్చ చేస్తున్నారు. ఎప్పుడు రాలే ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి మార్నింగ్ 10:30 నుంచి 6:30 వరకు నిరవధికంగా ధర్నా చేశారు. చివరికి అధికారులు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత 1 మంత్లోగా హామీ అమలు చేయకపోతే మళ్ళీ రోడ్స్ దిగ్బంధం చేస్తామని చెప్పి మేము లేచి వచ్చాము. నిజంగా కేశవ్ గారు తను ఓడించాడనే బాధ ఎక్కువ చూపుతున్నాడు, తను ఓడించారనే కక్ష చూపుతున్నాడేమో అనిపిస్తుంది. కేశవ్ అంత బ్రాడ్ థింకింగ్ ఉన్నవాడు కాదనేది నాకున్నటువంటి అభిప్రాయం. కేశవ్కి ఇప్పటికి కూడా ఆ భూస్వామ్య మనస్తత్వం నుంచి బయటపడలేకపోతా ఉన్నాడు, దానివల్ల కూడా నష్టపోతా ఉన్నాడు అనేది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు హంద్రీనివా తీసుకుంటే మీ నియోజకవర్గం నుంచి వస్తుంది. హంద్రీనివా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే దాదాపు 80% పనులు కూడా పూర్తయ్యాయి. అంటే అప్పట్లోనే మొత్తం నీళ్లు కూడా వచ్చే పరిస్థితి. అంటే ఇప్పుడు మొత్తం కూడా టీడీపీ వాళ్ళు మేమే చేశాము, మా ద్వారానే జలాలు అనంతపురం జిల్లాలోకి వచ్చాయి అంటున్నారు. అంటే ప్రజలు హంద్రీనివా కాలువ అంటేనే రాజశేఖర రెడ్డి కాలువ అని చెప్పి పిలుస్తారు. ప్రజలు వాళ్ళు చేసే ప్రచారాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు రాకముందే నీళ్ళు వచ్చేసాయి. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు ఉండింటే ఇప్పటికీ మా ఆయకట్టు అంతా దాదాపు మా ఉరవకొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు హంద్రీనివా కింద ప్రతిపాదించబడిన ఆయకట్టుకు. దానిపైన మేము పెద్ద ఫైట్ చేస్తూ ఉన్నాం. ఆయన కుప్పం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్చువల్గా హంద్రీనివా ఉద్దేశమే 2 దశల్లో చేపట్టడానికి. మొదటి దశ పూర్తయితేనే మొదటి దశ కింద నీళ్ళు ఇచ్చేయాలనేటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలు సాగు ఇచ్చేయచ్చు మొదటి దశ కింద. నేను అడుగుతాను ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారని చెప్పి. ఉరవకొండ నియోజకవర్గంలో 1 ఎకరాకు కూడా డిస్ట్రిబ్యూటర్లు తయారు చేసి కాలువలు తయారు చేసి 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వాలి. దాని మీద నేను అజిటేట్ చేశాను పెద్ద ఎత్తున. మేము భూములు కోల్పోయినాం, మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతే మీరు ముందుకు పోవాలనేటువంటి గట్టి చేసాం. ప్రారంభంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు జీడిపల్లికి వచ్చినప్పుడు కూడా సమీక్షలో నేను గట్టిగా నిలదీశా. మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ముందుకు పోవాలి, మాకు ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నారు, మీ గవర్నమెంట్ మీ పాలసీ ఉంటుంది, ఇప్పుడు మా గవర్నమెంట్ మాకు సపరేట్ పాలసీ ఉందంటే ఏం పాలసీ మీరు అంటే నేను చెరువులకు ఇస్తానండి. మా ఏరియాలో చెరువులు కూడా లేవు కదా, మీరు భూములు కోల్పోయినా మేము మొదట్లో ఉన్నాం, మాకు ప్రతిపాదించబడిన ఆయకట్టుకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ప్రతిపాదన చేశాడు. తర్వాత అప్పట్లో శ్రీరామకృష్ణయ్య గారు ఆయకట్టు నిర్ణయించినాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ప్రాణం పోసాడు, నీళ్లు ఇచ్చినాడు, రిజర్వాయర్ కట్టించినాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇదేదో తానే కట్టినట్టు, తానే దవ్వినట్టు, తానే డబ్బులు ఇచ్చినట్టు, నా ఇష్టం నేను కుప్పంకి తీసుకుపోతాను, మేము అంగీకరించేది లేదని చెప్పాం. మేము పెద్ద ఎత్తున సిపిఐ స్టేట్ లీడర్స్ని పిలిచాం, సిపిఎం స్టేట్ లీడర్స్ని పిలిచినాం. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనివా పోరాట కమిటీ ఏర్పాటు చేసి స్టార్ట్ చేశాం. అప్పటి వరకు కూడా ఈఎం చెప్తూ వచ్చినటువంటి వాళ్ళు మా అజిటేషన్ ప్రభావం వల్ల ప్రజల్లో అది రోజు రోజుకు ఊపందుకోవడంతో ఆఫీసర్స్తో, సిఈతో, ఎస్సీతో ప్రకటన ఇప్పించినారు. ఈ ఖరీఫ్లోగా 30,000 ఎకరాలకు ఇస్తామని, ఇంకో 30,000 ఎకరాలకు నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్లోగా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసినారు. అది మేము స్ట్రగుల్ చేయడం వల్ల సాధ్యమైంది. మేము ఇవ్వము, ఆయకట్టు అనేది ఇవ్వము అనేటువంటి చెప్తూ వచ్చినారు. ఇప్పుడు ఈరోజు 60,000 ఎకరాలకు ఇస్తామని చెప్తున్నారంటే అది మా అజిటేషన్ ప్రభావం అనేది నేను పూర్తిగా నమ్ముతాను. అది తీసుకుంటే మీ మనస్తత్వం గురించి కావచ్చు, ఇప్పుడు ఉరవకొండలో ఇంకా పార్టీ అధికారం లేకపోవడంతో డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఏది ఏమైనా కూడా ఉరవకొండ ప్రజలు ఒకసారి గెలిపించిన ఎమ్మెల్యేని మరోసారి గెలిపించిన దాఖలాలు లేవు. ఈసారి ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే మీ స్వభావం వల్ల అంటే ఈసారి మీకు 2019లో చాలా భారంగా ఉండబోతుంది, మిమ్మల్ని తప్పించి కొనకొండ శివరామరెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు మీ పరిస్థితి ఏమంటే? అంటే నాకు సెంటిమెంట్స్ మీద అట్లాంటి నమ్మకంలో ఒకసారి గెలిస్తే ఇంకోసారి ఓడిపోతారని అట్లాంటివన్నీ